హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను మీకు ఒక సరికొత్త వీడియోతో ముందుకు వచ్చానండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోద్దు. మీషోలో మీకు ఏదైనా ప్రోడక్ట్ ఆర్డర్ వచ్చింది అనుకోండి, దాన్ని ఏ విధంగా ప్రాసెస్ చేయాలో ఇప్పుడు నేను మీకు నేర్పిస్తానండి. సో నాకైతే ఒక ఆర్డర్ వచ్చింది, ఏ విధంగా ప్రాసెస్ చేయాలనేది మీకు నేను క్లియర్గా తెలియపరుస్తాను అనమాట. డైరెక్ట్గా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నా. రాబోతున్న వీడియోలు కూడా మీకు ఆర్డర్స్ని ఏ విధంగా పిక్ చేయాలి అంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా ఏ విధంగా మీకు ఆ ప్రాసెస్ చేయాలనేది, మీకు ఆర్డర్స్ని ఏ విధంగా ప్రాసెస్ చేయాలనేది మీకు తెలియపరుస్తా. డైరెక్ట్గా మనం డెస్క్టాప్లోకి వెళ్ళిపోదాం. అంటే మనం మీషో సెల్లర్ పోర్టల్లోకి వెళ్దామండి. సెల్లర్ పోర్టల్లోకి వచ్చిన తర్వాత సో ఇక్కడ చూడండి, ఆర్డర్స్, రిటర్న్స్, ప్రైస్, క్లైమ్స్, ఇన్వెంటరీ ఇవన్నీ ఉంటాయి కదండి. ఆల్రెడీ మీకు క్యాటలాగ్ ఏ విధంగా అప్లోడ్ చేయాలో మీకు చెప్పాను. సో ప్రెజెంట్ అయితే మనకి ఒక ఆర్డర్ వచ్చింది కాబట్టి ఆర్డర్ని ఏ విధంగా మనం పిక్ చేయాలో మనం తెలుసుకుందాం. సో ఆర్డర్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ ఆర్డర్స్ అనే ఆప్షన్లోకి 5 ఆప్షన్స్ కనిపిస్తాయి: ఆన్ హోల్డ్, పెండింగ్, రెడీ టు షిప్, షిప్డ్, క్యాన్సిల్. సో మనకి ఇప్పుడు ఏంటంటే ఆర్డర్ వచ్చింది కాబట్టి ఈ ఆర్డర్ని మనం యాక్సెప్ట్ చేయాలి అనుకున్నప్పుడు పెండింగ్స్ అనే ఆప్షన్లో ఇది ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇది మన ఆర్డర్ అనమాట. ఇది సో ఈ ఆర్డర్లో పక్కన చూడండి 2 ఆప్షన్స్ కనిపిస్తాయి: యాక్సెప్ట్, క్యాన్సిల్. సో ఇప్పుడు ఈ ఆర్డర్ మనం ఏం చేయాలంటే యాక్సెప్ట్ చేయాలన్నమాట. సో ఇదేంటంటే యాక్సెప్ట్ చేసిన వెంటనే, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 11 o'clock లోపు మీరు యాక్సెప్ట్ చేస్తారనుకోండి, ఆ రోజు ఈవినింగ్ కల్లా కొరియర్ పర్సన్ అయితే వచ్చేస్తాడు. 11 AM తర్వాత మీరు ఆర్డర్ని మీరు యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ డేకి కొరియర్ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తాడు అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆర్డర్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన వెంటనే యాక్సెప్ట్ ఆర్డర్ అని కొడతారు. కొట్టిన వెంటనే ప్రాసెసింగ్ అవుతుందండి. ప్రాసెసింగ్ అయిపోయిన వెంటనే లేబుల్ డౌన్లోడ్ అవుతుంది. సో లేబుల్ డౌన్లోడ్ అయిపోయింది. ఇదిగోండి, ఫస్ట్ ఆర్డర్ యాక్సెప్టెడ్, 1 ఆర్డర్ యాక్సెప్టెడ్ సక్సెస్ఫుల్లీ, గాట్ ఇట్. సో గాట్ ఇట్ అని కొట్టిన వెంటనే ఏమొస్తుందండి, అది ఇక్కడ మీకు పెండింగ్లో ఇక్కడ ఏం కనిపించదు అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడికి వెళ్తుంది, అది రెడీ టు షిప్లోకి వెళ్ళిపోతుంది. సో రెడీ టు షిప్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ లేబుల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మీకు ఒక ఆర్డర్ ఉంది కాబట్టి ఒకటే ఉంది. ఇక్కడ 10 ఆర్డర్స్ వచ్చాయి అనుకోండి, ఇక్కడ మీరు ఈ క్లిక్ బాక్స్ని క్లిక్ చేసి మీరు యాక్సెప్ట్ అని కొడతారు. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే లేబుల్ని ఈ విధంగా క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే జనరేటింగ్ లేబుల్స్ అనే ఆప్షన్ వస్తుంది. సో జనరేటింగ్ లేబుల్ అనే ఆప్షన్ వచ్చిన తర్వాత 2 minutes వెయిట్, ఒక 30 seconds వెయిట్ చేయండి, వచ్చేస్తుంది. సో మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. ప్రోడక్ట్ మనం ఆల్రెడీ రెడీగా ప్యాక్ చేసి ఉంటాం కదండి, ఆ ప్రోడక్ట్ మీద ఆ స్టిక్కర్ని మనం లేబుల్ చేసి టేప్ చేసేసి కొరియర్ పార్ట్నర్ గురించి మనం వెయిట్ చేయాలన్నమాట. సో అదేంటంటే 11 o'clock అంటే మార్నింగ్ 11 AM బిఫోర్ మీరు లేబుల్ డౌన్లోడ్ చేస్తే ఆ రోజు ఈవినింగ్ కల్లా కొరియర్ పార్ట్నర్ వచ్చి పిక్ చేసుకుంటాడు. 11 o'clock ఆఫ్టర్ మీరు లేబుల్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్యాక్ చేసుకుని రెడీగా ఉంచుకుంటే మరుసటి రోజు ఈవినింగ్ 6 o'clock వరకు ఆడు టైం తీసుకొని కొరియర్ పార్ట్నర్ మీ దగ్గరికి వచ్చి దాన్ని పిక్ చేసుకుంటాడు అనమాట. మీకు నెక్స్ట్ వచ్చేసి షిప్పింగ్ అనే ఆర్డర్లో అది జంప్ అయిపోతుంది అనమాట. జంప్ అయిపోయిన వెంటనే మీకు అక్కడ నుంచి ట్రాకింగ్ మీరు చూసుకోవచ్చు అనమాట. ఇంకో విషయం మీకు చెప్పాలంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. కొరియర్ పార్ట్నర్స్ అనేది మీషోలో థర్డ్ పార్టీ కొరియర్ పార్ట్నర్స్ ఉంటారండి. లైక్ డెలివరీ అని, ఈకామ్ అని, ఎక్స్ప్రెస్ బి అని, ఇంకా షాడో ఎక్స్ అని. సో వీళ్ళు పర్టికులర్గా ఈ పర్సన్ అని చెప్పి ఉండదండి. వాళ్ళు మీషోకి ఏదైతే అవైలబిలిటీ ఉంటుందో వాడైతే పంపిస్తాడనమాట కొరియర్ పార్ట్నర్స్. ఒక కొరియర్ పార్ట్నర్తో మనం టైప్ చేద్దామంటే కుదరదు. సో అమెజాన్ అలా కాదండి, అమెజాన్ వాడు ఓన్గానే తీసుకెళ్తాడనమాట. ఫ్లిప్కార్ట్ కూడా సేమ్, వాడు తీసుకెళ్తాడు. కానీ మీషో అయితే అలా కాదనమాట. వాడు ఏంటంటే థర్డ్ పార్టీ కొరియర్స్తో వాడు టైఅప్ అయి ఉంటాడు. అందుకే మీషో వాడు ఏం చేస్తాడంటే ఫ్రీ డెలివరీ ఆప్షన్ ఎక్కువ ఇస్తాడనమాట. సో ఇప్పుడు ఏంటంటే మీషోలో థర్డ్ పార్టీ అంటే డెలివరీ కానీ, ఈకామ్ కానీ, ఎక్స్ప్రెస్ బి కానీ, షాడో ఎక్స్ కానీ వచ్చి వాడే తీసుకెళ్తాడు అనమాట. సో అది చెప్పాను కదండి, 11 o'clock బిఫోర్ అయితే మీరు డౌన్లోడ్ చేస్తే ఆ రోజు ఈవినింగ్ వస్తాడు. 11 AM ఆఫ్టర్ మీరు డౌన్లోడ్ చేసి మీరు లేబుల్ రెడీ చేసుకొని ప్యాకింగ్ చేసుకుంటే నెక్స్ట్ డే వరకు టైం ఉంటుంది అనమాట. వాడు వచ్చి మీకు కాల్ చేస్తాడు, తీసుకెళ్ళిపోతాడు. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయిందని అనుకుంటానండి. ఇంకా రాబోతున్న వీడియోస్ అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.